హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి మనకు జూనియర్ అసోసియేట్ సంబంధించిన మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఇక్కడైతే తెలుసుకుందాం. సో మీరైతే స్కిప్ చేయకుండా వీడియో అనేది ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇప్పుడు మనం వీడియోలో వెళ్ళిపోయే ముందు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ చూసుకోవచ్చు. ఇక్కడైతే సో మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించిన జూనియర్ అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ సంబంధించింది. మనకు స్టార్టింగ్ డేట్ వచ్చేసి 6th ఆగస్ట్ నుండి 26th ఆగస్ట్ వరకు, ఇక్కడ ఆగస్టు వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. తర్వాత సర్కిల్, తర్వాత స్టేట్, తర్వాత లాంగ్వేజ్ అయితే ఇచ్చారు. తర్వాత రిజర్వేషన్ వేజ్ అనేది మనకు ఇక్కడైతే వేకెన్సీ అనేది రిలీజ్ చేశారు. సో ఇక్కడ మీరైతే వేకెన్సీ అయితే చూసుకోండి మీ యొక్క రిజర్వేషన్ బట్టి. ఆ తర్వాత దీనికి సంబంధించిన ఇక్కడ క్వాలిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకు ఏజ్ లిమిట్ కానీ సో అన్ని అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. ఫీజు కానీ అప్లికేషన్ సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ అన్ని మనకు నోటిఫికేషన్లు అయితే ఇచ్చారు. సో ఇప్పుడైతే మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించిన అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడ తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అనమాట. మీరు వచ్చేసి ఇక్కడ స్టార్టింగ్ డేట్ చూసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ మనకు నోటిఫికేషన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేసిన లింక్ అనేది అక్కడ నుండి ఇక్కడ మనం వచ్చేసిన తర్వాత అక్కడ నుండి అయితే డైరెక్ట్గా అయితే వచ్చేయచ్చు. సో ఇక్కడ రాగానే మనకు ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసేసండి. మనకు ఇక్కడ ఈ విధంగా బేసిక్ డీటెయిల్స్ అయితే వస్తుంది. ఇక్కడ ఫస్ట్ నేమ్ కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్ వచ్చేసండి, మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్, తర్వాత మీ యొక్క లాస్ట్ నేమ్ కన్ఫర్మ్ లాస్ట్ నేమ్ వచ్చేసండి, ఫుల్ నేమ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసండి. ఈమెయిల్ ఐడి ఇక్కడ డొమైన్ నేమ్ gmail.com సెలెక్ట్ చేసుకోండి. ఫుల్ ఈమెయిల్ ఐడి కన్ఫర్మ్ ఇచ్చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత మనకు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. బేసిక్ డీటెయిల్స్ రిజిస్ట్రేషన్, ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ అయితే వచ్చేస్తుంది. మీరు స్క్రీన్ షాట్ లేదా మీ యొక్క ఈమెయిల్ ఐడికి అనేది వాళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఫోటో వచ్చేసి 20 to 50 KB ఉండాలి. జేపీజీ ఫార్మాట్ గైడ్ లైన్స్ అయితే చూసుకోండి. చూసిన మీద క్లిక్ చేసిన తర్వాత ఫోటో అప్లోడ్ చేసేయండి. తర్వాత వెబ్ కెమెరా ద్వారా అనేది మనం లైవ్ క్యాప్చర్ అయితే దిగిన తర్వాత ఇక్కడ ఫోటో అయితే వచ్చేస్తుంది. అండ్ మీకు ఇక్కడ లైవ్ కెమెరా రాకపోతే ఇక్కడ క్లిక్ హియర్ స్కాన్ మీద క్లిక్ చేసి QR కోడ్ అయితే మీరు మొబైల్ నుండి స్కాన్ చేసి యాప్ ఎక్కించి అక్కడ నుండి అయితే లాగిన్ చేసుకొని మీరు ఫోటో అనేది క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు. తర్వాత ఈ కన్ఫర్మ్ వ్యాలిడ్ ఇక్కడ వ్యాలిడ్ ఫోటో సిగ్నేచర్ క్యాపిటల్ బ్యాక్ లెటర్ అయితే ఉండదు, వైట్ బ్లూ బ్యాక్ పెన్ అయితే రాసేసేయండి. సిగ్నేచర్ అప్లోడ్ చేసేయండి. తర్వాత ఈ కన్ఫర్మ్ మై వ్యాలిడ్ ఇక్కడ సిగ్నేచర్ అయితే ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ సంబంధించిన డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి. ఇక్కడైతే సర్కిల్, సో మీరు ఏ సర్కిల్ పైన అయితే అప్లై అయితే చేద్దాం అనుకుంటున్నారో ఆ యొక్క సర్కిల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మనకు నోటిఫికేషన్ అయితే ఇచ్చారో ఆ యొక్క సర్కిల్ అయితే చూసుకొని ఇక్కడ మీకు సంబంధించిన దానిపైన అయితే క్లిక్ చేసేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ సర్కిల్ 1 అంటే మనం సంబంధించినది ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో మనకు ఆటోమేటిక్గా ఇక్కడైతే వచ్చేస్తుంది అనమాట. సో మీ యొక్క సర్కిల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ సర్కిల్ 1 సర్కిల్ 2 అనేది మనకు ఇక్కడ అయితే కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి అనమాట. కొన్ని ఆప్షన్స్ తర్వాత ఇక్కడ మీ యొక్క స్టేట్ సిటీ ఎక్కడ ఉంటుందో అక్కడైతే మనకు వచ్చేస్తుంది. సో ఈ విధంగా తర్వాత లోకల్ లాంగ్వేజ్ ప్రొఫెషనల్ టెస్ట్ 10th 12th స్టాండర్డ్ మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది లోకల్ లాంగ్వేజ్ ఉన్నది అంటున్నారు. సో ఇక్కడ మనకు లాంగ్వేజ్ ప్రొఫెషనల్ స్టేట్ వచ్చేసి తెలుగు సెలెక్ట్ చేసుకోండి. ఆ యొక్క సబ్జెక్ట్ అనేది 10th కానీ ఇంటర్మీడియట్లో సబ్జెక్ట్ ఉంటే ఇక్కడ ఎస్ అయితే చేయండి. తర్వాత కేటగిరీ జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఓకే మీద క్లిక్ చేసేసండి. తర్వాత మీ యొక్క సబ్ క్యాస్ట్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడైతే కన్ఫర్మ్ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే ఇక్కడ మెన్షన్ చేసేయండి, లేకపోతే అవసరం లేదు. తర్వాత ఇక్కడ ట్రైనెడ్ అప్రెంటిస్ ఎస్బీఐ ఉంటే ఇక్కడ ఎస్ సెండ్ చేయండి. చేసి మీకు సంబంధించిన స్టార్ట్ డేట్ లాస్ట్ డేట్ పీరియడ్స్ అయితే చేసేయండి, లేకపోతే నోట్ చేసేసండి. తర్వాత పీడబ్ల్యూడీ గార్డ్ ఉంటే ఇక్కడ వేసండి, లేకపోతే నోట్ చేసేసండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు సంబంధించినది ఇక్కడ ఇది పీడబ్ల్యూడీ సంబంధించింది నో అయితే చేసేసండి. తర్వాత ఇక్కడ రిలీజియన్ మైనారిటీ ఉంటే వేసండి, నోట్ చేసిన తర్వాత రిలీజియన్ వచ్చేసి హిందూ ముస్లిమ్స్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఇండియన్ అయితే వచ్చేసింది. తర్వాత ఏజ్ రిలాక్సేషన్ కానీ ఇక్కడ ఏదైనా సంబంధించిన ఉంటే వేసండి. ఎక్సర్విస్ మ్యాన్ ఉంటే ఇక్కడ వేసండి. తర్వాత ఇక్కడ ఎక్సర్విస్ మ్యాన్ డిజబుల్డ్ ఉంటే ఇక్కడ వేసండి, లేకపోతే నోట్ చేసేసండి. తర్వాత ఇక్కడ డిపెండ్ సర్వీస్ మ్యాన్ కిల్డ్ ఉంటే వేసండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఎస్బీఐ ఇక్కడ క్యారియర్ ఆల్రెడీ వర్కింగ్ అయ్యి ఉంటే ఇక్కడ వేసండి. తర్వాత ఇక్కడ బ్యాంకింగ్ ఇక్కడ మీరు ఎంప్లాయీ ఉంటే ఇక్కడ వేసేయండి. తర్వాత రికార్డెడ్ సంబంధించిన ఇక్కడైతే ఇక్కడ సిబిల్ సంబంధించిన ఎక్స్టర్నల్ ఏజెన్సీస్ ఉంటే ఇక్కడ వేసేయండి. ఆ తర్వాత ఇక్కడైతే ఇక్కడ రిపోర్ట్ క్యారెక్టర్ అడ్వాన్స్ సంబంధించిన ఏదైతే ఉంటే వేసేయండి, ఇప్పుడు నోట్ చేసేసండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ప్రైమరీ ఎగ్జామ్ 1 అయితే సెలెక్ట్ చేసుకోండి మీకు దగ్గరున్న. సో మీకైతే ఏ స్టేట్ ఉంటుందో ఆ యొక్క స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకు పోస్ట్ కోడ్ ఇక్కడ మనకు ప్రిఫరెన్స్ కోడ్ అయితే వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ ప్రైమరీ ఇక్కడ
ఇంకోటి అయితే దానికి సంబంధించిన ఇక్కడ సిటీ వస్తుంది. తర్వాత సెకండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. దానికి సంబంధించిన ఇక్కడైతే సిటీ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ థర్డ్ వన్ చేసి మీకు సంబంధించిన దానికి పైన అనేది ఇక్కడ ప్రిఫరెన్సెస్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకు ఇంకోటి దానిపైన అయితే ఇచ్చారు. సో ఇంకో అయితే సెలెక్ట్ చేసుకోండి. మనకు ఈ విధంగా అయితే సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు ఐడి కార్డ్ సంబంధించిన అప్లికేషన్ సేమ్ అప్లికేషన్లో నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్టు చూసుకోండి. మ్యాచ్ ఉన్న ఐడి అయితే ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. సో మీ యొక్క ఆధార్ కార్డ్ ఏదైనా ఉంటే ఇచ్చేసండి, దానికి సంబంధించిన నెంబర్. తర్వాత ఇక్కడ మీడియం పేపర్ ఎగ్జామినేషన్ అనేది మీకు దేంట్లో కావాలో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇంగ్లీష్ అండ్ తెలుగు లేదా ఇంగ్లీష్ అండ్ ఉర్దూ హిందీ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీకు ఎగ్జామినేషన్ వచ్చేటప్పుడు పేపర్ ఏ లాంగ్వేజ్లో కావాలో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. పర్సనల్ డీటెయిల్స్లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, డే, మంత్, ఇయర్ ఇచ్చేసండి. మేల్ ఆ ఫీమేల్ అయితే ఇచ్చేసండి. ట్విన్ బ్రదర్స్ సిస్టర్ ఉంటే ఏజ్ అండి చేసే వాళ్ళు మేల్ ఆ ఫీమేల్ అయితే దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత మీరు మ్యారీడ్ అండ్ మ్యారీడ్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేసేయండి. తర్వాత ఇక్కడ కన్సెంట్ ఆధార్ కార్డు ఉంటే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే నో అయితే ఇచ్చేసేయండి. సో ఆ వెరిఫికేషన్ అంటే మీకు సంబంధించిన ఆధార్ కన్సెంట్ వెరిఫికేషన్ అంటున్నారు. వేస్తుంటే ఎస్ అనేది నో చేసేయండి. ఫాదర్ నేమ్ ఫస్ట్ నేమ్, తర్వాత ఫాదర్ నేమ్ ఉంటే ఇచ్చేసండి. తర్వాత మదర్ నేమ్ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఉంటే ఇచ్చేసండి. తర్వాత అడ్రస్ అనేది మీ యొక్క ఇంటి నెంబర్తో సహా అనేది ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క డిస్టిక్, తర్వాత ఇక్కడ స్టేట్ అయితే ఇచ్చేసండి, మీకు సంబంధించిన స్టేట్. తర్వాత పిన్ కోడ్ ఇచ్చేసి కరెస్పాండెన్స్ సేమ్ ఉంటే ఇక్కడ టిక్ ఇచ్చేసి మనకు ఆటోమేటిక్గా ఫిల్అప్ అయితే అయిపోతుంది. తర్వాత స్టేట్ వచ్చేసి మీకు సంబంధించిన స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుందిలే. సో తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన జిఎస్టీ అనేది మీరు దేనిపైన అయితే ఇస్తున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వ్యాలిడ్ వాలిడిటీ మీద క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి క్వాలిఫికేషన్ ఇక్కడ డిసెంబర్ 31 డిసెంబర్ 2025 వరకు అయితే పాస్ అవుట్ అయితే ఉండాలి. సో ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ గ్రాడ్యుయేట్ సంబంధించినది ఇక్కడ మీరు ఒకవేళ ఆ పేరు ఉంటే ఇక్కడ ఆ పేరు మీద క్లిక్ చేసేసండి. మనకు 31 డిసెంబర్ వరకు అయితే పాస్ అవుట్ అయితే ఉండాలి. అండ్ ఇక్కడ అయితే డబుల్ డిగ్రీ వచ్చేసి మనకు 30 సేమ్ అయితే ఇచ్చారు పాసింగ్ అనేది. సో ఇక్కడ మీరు డిగ్రీ స్ట్రీమ్ అయితే మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారో అది సెలెక్ట్ చేసుకోండి. కాలేజ్ నేమ్ ఇచ్చేసండి. మార్క్స్ అనేది మనకు రాదు కాబట్టి ఇక్కడ మనం ఎంటీగానే వదిలేయాలి. ఒకవేళ మీరు ఇక్కడ పాస్వర్డ్ ఉంటే ఇక్కడ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి స్ట్రీమ్, కాలేజ్ నేమ్, డేట్ ఆఫ్ పాసింగ్ ఇయర్, మంత్, ఇక్కడ మార్క్స్ పర్సెంటేజ్ అయితే ఇచ్చేసేయండి. క్లాస్ గ్రేడ్ ఫస్ట్ ఆర్ సెకండ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ ఇంటర్గ్రేడ్ డబుల్ డిగ్రీ వచ్చేసి మీరు దాంట్లో ఏమైతే ఇక్కడ ఆ పేరు ఉంటే పాస్ ఉంటే పాస్ ఇచ్చేసేయండి. ఒకవేళ ఆ పేరు ఉంటే సేమ్ యాస్టిస్గా మనకు క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ 12 డిసెంబర్ వరకు అయితే మనం ఇక్కడ 31 డిసెంబర్ 2025 వరకు అయితే ఇక్కడ అప్లై రేటే పాస్ అవుట్ అయితే ఉండాలి. తర్వాత ఇక్కడ స్ట్రీమ్, కాలేజ్ నేమ్, డేట్ ఆఫ్ పాసింగ్, ఒకవేళ పాస్ అవుట్ అయితే మార్క్స్ పర్సెంటేజ్, క్లాస్ గ్రేడ్ ఇచ్చేసండి, మీరు ఫస్ట్ ఆర్ సెకండ్ ఇచ్చేసండి. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రొఫెషనల్ అయితే ఉంటే ఇచ్చేసండి. తర్వాత ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేసండి, లేకపోతే అవసరం అయితే లేదు. తర్వాత ఇక్కడ డిజబుల్ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అనేది మీకు ఎగ్జామ్ ముందు ఏమైనా కావాలనుకుంటే ఇక్కడ ఎస్ అండి చేస్తే మీకు సంబంధించిన స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ వచ్చేసి మీరు ఎక్కడైతే ఇక్కడ కావాలో అక్కడ సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళు అయితే కనెక్ట్ చేసి మీకు ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన లాంగ్వేజ్ తెలుగు వస్తే ఇక్కడ రీడ్, రైట్, స్పీక్ ఈ విధంగా చదవడం, మాట్లాడడం వస్తే ఈ విధంగా టిక్ ఇచ్చేసి వేరే లాంగ్వేజ్ ఏదైనా ఉంటే ఇచ్చేసి ఇక్కడ వ్యాలిడ్ వాలిడిటీ మీద క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే మనకు ఇక్కడ అయితే రిజిస్ట్రేషన్ ప్రివ్యూ అయితే వస్తుంది. ఇప్పటి వరకు అయితే మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో ఇక్కడ ప్రివ్యూ అయితే వస్తుంది అన్నమాట. మీరు జాగ్రత్త చూసుకోండి. తర్వాత ఈ యొక్క ప్రివ్యూ అయితే మనకు రిజిస్ట్రేషన్ అయితే ఆప్షన్ అయితే అసలు అయితే ఇవ్వడు. ఇక్కడ కంప్లీట్ లాస్ట్ ఫైనల్ సబ్మిట్ అనమాట. తర్వాత నెక్స్ట్ డాక్యుమెంట్ అయితే తీసుకువెళ్తుంది. ఇక్కడ అన్ని మీరు క్లారిటీగా చూసుకున్న తర్వాత అగ్రీ చేసేసండి. తర్వాత ఐ కన్ఫర్మ్ మై వ్యాలిడ్ అనేది అప్లికేషన్ అండ్ ఐడి ప్రూఫ్ మీద మ్యాచ్ అయ్యి ఉంటే ఇక్కడ దీంట్లో టిక్ ఇచ్చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసేసేయండి. తర్వాత ఓకే మీద క్లిక్ చేసేసేయండి. నెక్స్ట్ మనకు డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ డిక్లరేషన్. సో మనకు లెఫ్ట్ థంబ్ వచ్చేసి 20 to 50 ఉండాలి. హ్యాండ్ డిక్లరేషన్ వచ్చేసి 100, ఇక్కడ 50 to 100 అయితే ఉండాలి మనకు. సో ఇక్కడ మీరు అప్లోడ్ చేసిన గైడ్లైన్స్ అయితే చూసుకోవచ్చు. మనకు హ్యాండ్ డిక్లరేషన్ ఏ విధంగా అంటే మనకు ఆల్రెడీ ఇక్కడ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు, మీకైతే నేను ఇక్కడైతే చూపెడతాను. సో ఇక్కడ మనకు ఇక్కడ టెస్ట్, ఇక్కడ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్. సో ఇక్కడ ఐ దగ్గర నేమ్ ఆఫ్ క్యాండిడేట్ ఉన్నాయి కదా. సో నేమ్ ఆఫ్ క్యాండిడేట్ దగ్గర మీ యొక్క నేమ్ రాసేసి ఐ నుండి ఇక్కడైతే మనకు రిక్వైర్డ్ వర్క్ అయితే ఏదైతే ఉన్నదో అక్కడ వరకు అయితే మీరు వైట్ పేపర్ మీద అయితే రాసేసి అక్కడ నుండి అయితే కేబీలో ట్రాన్స్లేట్ చేసేసి 50 to 100 అదైతే అక్కడ చేసేసండి. క్యాపిటల్ లెటర్లో అయితే రాయద్దనమాట. మీ యొక్క ఓన్ రైటింగ్తో అయితే మీరు రాసేసండి, స్పీడ్ రైటింగ్తో. సో ఈ విధంగా అయితే మీరు చేసేయండి, ఇక్కడ అప్లోడ్ చేసేసండి. ఆ తర్వాత ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇచ్చేసి క్యాప్చర్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసండి
ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడైతే మనకు ఎడిట్ అనేది లేదంటుంది, ఫైనల్ సబ్మిట్ అన్నమాట. ఇక్కడ నెక్స్ట్ పేమెంట్ పేజ్కి తీసుకువెళ్తుంది. ఒకవేళ అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా అనేది మీరు చేసి ఉంటే ఇక్కడైతే నెక్స్ట్ పేజ్ రాగానే మనకు ఇక్కడ క్యాప్చర్ అడుగుతుంది. క్యాప్చర్ అనేది మీరు ఎంటర్ చేసేసేయండి. చేసిన తర్వాత సబ్మిట్ చేసేసేయండి. ఓకే మీద క్లిక్ చేసేసేయండి. పేమెంట్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది ఈ విధంగా. సో ఈ విధంగా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అంటే మీకు సంబంధించిన కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ మంత్, ఎక్స్పైరీ ఇయర్, సివి నెంబర్, కార్డ్ పైన నేమ్ ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసి మీకు పేమెంట్ మీద క్లిక్ చేసి పేమెంట్ అయితే ప్రాసెసింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించిన ఇక్కడైతే మనకు ఇక్కడ కస్టమర్ సర్వీస్ ఇక్కడైతే సపోర్ట్ అండ్ జూనియర్ అసోసియేట్ సంబంధించిన ఆన్లైన్ అప్లై అయితే ఈ విధంగా చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.